ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం ఎంతో అభినందనీయమని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. బుధవారం సాయిరాం థియేటర్ వద్ద నరేంద్ర మోడీ 75వ పుట్టినరోజు సందర్భంగా 46వ డివిజన్ చిట్టినగర్ మండల నాయకులు రాయన ప్రవీణ్, రాయన శ్రీను ఆధ్వర్యంలో మహిళలకు చీరల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలిత కలరా హాస్పిటల్ వద్ద నుండి మహిళలతో, పార్టీ నాయకులతో కలిసి డప్పు వాయిద్యాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి చీరలు, స్వీట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ దేశ ప్రధాని అయిన తర్వాత రాష్ట్రంలో, దేశంలో కరువు కాటకాలకు తావు లేకుండా పేదరికం నిర్మూలించారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రజలు నిశ్చింతంగా ప్రశాంతంగా ఉన్నారంటే అది నరేంద్ర మోడీ యొక్క గొప్పతనమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా కోశాధికారి అవారు బుల్లపై, బీజేపీ నాయకులు పైలా సురేష్, బెవర మురళీకృష్ణ, చిట్టినగర్ మండల జనరల్ సెక్రటరీ ఎలకల అనిల్, బీజేపీ నాయకులు పోతిని బేసుకంఠేశ్వరుడు, చిట్టినగర్ మండల అధ్యక్షుడు దేవిన హరిప్రసాద్, చిట్టినగర్ మండల ఎస్సీ అధ్యక్షురాలు ఆకారపు విజయకుమారి, బీజేపీ నాయకులు కె మాధవ, కె హనుమంతరావు, అప్లాచారి, కె అరుణ్ కుమార్, గురజాల రమేష్ తదితరులు పాల్గొన్నారు. తదనంతరం రాయన ప్రవీణ్, రాయన శ్రీను ఆధ్వర్యంలో పలువురు మహిళలు, యువతకు మా బీజేపీ అడ్డూరి శ్రీరామ్ బీజేపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక సామాన్య కుటుంబం నుంచి ప్రధానమంత్రి స్థాయికి, అదేవిధంగా ప్రపంచం మెచ్చే నాయకుడిగా ఎదిగినటువంటి మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 75వ జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, దేశ ప్రజలు కావచ్చు, అనేక మంది ఈరోజు ఆయన యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా సేవా కార్యక్రమాల రూపేణా జరుపుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలోని 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా 75 మందితోని రక్తదానం చేయడం జరిగింది. అంతేకాకుండా వృద్ధాశ్రమాల్లో అన్నదాన కార్యక్రమాలు, అదేవిధంగా పళ్ళు పంపిణీ కార్యక్రమాలు, అనేక సేవా కార్యక్రమాల రూపేణా 15 రోజుల పాటు సేవా పక్షోత్సవాల పేరిట దేశవ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు చిట్టినగర్ మండలం ఆధ్వర్యంలోని రాయన శ్రీనివాస్ గారు, రాయన ప్రవీణ్ గారు, అదేవిధంగా మండల అధ్యక్షులు దేవిన హరిప్రసాద్ గారు, ఎలకల అనిల్ గారు ఆధ్వర్యంలోని ఇక్కడ అనేక మంది నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల, దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న విధానం పట్ల, దేశ ఆర్థిక వ్యవస్థని ప్రపంచానికి దీటుగా
భారతదేశాన్ని తయారు చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో వెళ్తున్న నేపథ్యంలో వారి నాయకత్వంపై నమ్మకంతో విశ్వాసంతో ఈరోజు అనేక మంది మహిళలు కావచ్చు, కార్మికులు కావచ్చు, సోదరీమణులు అనేక మంది ఈరోజు ర్యాలీగా కలర్ హాస్పిటల్ నుంచి సాయిరాం వరకు ర్యాలీగా వచ్చి ఈరోజు పార్టీలో చేరడం చాలా హర్షించదగ్గ విషయం. గత ఎన్నికల్లోని పశ్చిమ నియోజకవర్గ ప్రజలు కూటమిపై నమ్మకంతో ఈ యొక్క రికార్డు స్థాయిలో 47,000 మెజార్టీ ఇచ్చినటువంటి సందర్భంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గత 5 సంవత్సరాల పాలనకు భిన్నంగా చందాలు లేకుండా, దందాలు లేకుండా ప్రజలంతా స్వేచ్ఛగా ఉండే విధంగా, స్వేచ్ఛగా ఎవరొచ్చినా ఎమ్మెల్యే గారి ఆఫీస్కి స్వతంత్రంగా పనిచేసి పంపించే విధంగా, వాళ్ళు ఏమైనా కష్టాలు వస్తే ఆ కష్టాల్ని ఎంతో కొంత ఆదుకునే విధంగా వెళ్తున్న తీరు మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు కూడా ఇక్కడ పేదలకి ఈ యొక్క సాయిరాం సెంటర్లోని పేదలకు కూడా చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం చాలా హర్షించదగ్గ విషయం. ఏదైతే 2014 ముందు దేశ పరిస్థితి ఏ విధంగా ఉందో మనందరికీ తెలుసు. ఏ విధంగా దేశ ఖజానాను ఖాళీ చేసి గత పాలకులు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూటమి కావచ్చు, యూపీఏ ప్రభుత్వం కావచ్చు, వీళ్ళంతా కూడా దేశ ద్రోహులు అని చెప్పి తరిమేసిన నేపథ్యం మనం చూసాం. 2014లో నరేంద్ర మోడీ గారికి ప్రధానిగా బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత ఏ విధంగా దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తూ ఎక్కడో 12వ స్థానంలో ప్రపంచంలో ఆర్థిక స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని ఈరోజు 4వ స్థానానికి తీసుకొచ్చి దేశాన్ని ప్రపంచంలో అగ్ర రాజ్యాలని చెప్పుకునేటువంటి దేశాలకు ధీటుగా భారతదేశాన్ని తయారు చేసి దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్న నేపథ్యం. ఎన్నడూ లేని విధంగా గత 11 సంవత్సరాల్లో దాదాపు 160 పథకాలకు పైగా పేదరికాన్ని రూపుమాపడానికి 160 పథకాలు తీసుకొచ్చి ఈరోజు పేదలకి బియ్యం ఇచ్చిన, రైతులకి ఏదైతే 6,000 రూపాయలు వారు ఎరువులు కొనుక్కునేందుకు ఇచ్చిన, లేకపోతే మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు తెచ్చిన, లేదా యువత కోసం ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడం కోసం అనేక సరళీకృతమైన విధానాలను ప్రవేశపెట్టి ముద్రా లోన్లు కావచ్చు, రకరకాల యువతకు లోన్లు ఇచ్చి ఇండస్ట్రీస్ పెట్టుకునే విధంగా సహకారాలు అందించిన, ఇలా అన్ని రకాల వర్గాలను సంతోషపరుస్తూ దేశంలోని ఈ 11 సంవత్సరాల్లో దాదాపు 25% పేదరికం తగ్గిందంటే నరేంద్ర మోడీ గారు ఏ విధంగా సుపరిపాలన, అభివృద్ధి, ప్రజా సంక్షేమం లక్ష్యంగా వెళ్తా ఉన్నారో మన అందరికీ అర్థమవుతా ఉంది. దేశంలో అనేక రాష్ట్రాల్లోని భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కావచ్చు, అదేవిధంగా ఎన్డీఏ ఉన్న రాష్ట్రాలు కావచ్చు, ఏ విధంగా సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమం దిశగా వెళ్తా ఉందో గత సంవత్సరాల కాలంగా కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో కూడా అభివృద్ధి లక్ష్యంగా, పేదరికం రూపుమాపడే లక్ష్యంగా, అవినీతి నిర్మూలనే లక్ష్యంగా ఏదైతే గత 5 సంవత్సరాల అరాచక పాలనను ప్రజలు మర్చిపోలేదు. ఏ విధంగా రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసినటువంటి దుర్మార్గ పాలన తరిమి కొట్టిన నేపథ్యంలోని రానున్న రోజుల్లో 5 సంవత్సరాల్లో కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం ఖాయం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పైన నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని దేశం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడవడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ మీడియా మిత్రుల ద్వారా ఒకటే తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ ఈ 15 రోజుల పాటు అనేక సేవా కార్యక్రమాలు, ఏదైతే రక్తదాన శిబిరాలు కావచ్చు, అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, లేదా వైద్య శిబిరాలు కావచ్చు, లేదా అమ్మ పేరుతో ఒక చెట్టు నాటే కార్యక్రమాలు ఎన్నింటిలో కూడా పాలు పంచుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నరేంద్ర మోడీ గారికి విజయవాడ ఎన్టీఆర్ జిల్లా తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి Like, subscribe and press the bell icon for new updates.